ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ప్రచారం టైంలో మా రాజకీయ నాయకులు కొన్ని పాటలు కొన్ని జింగిల్స్ రాయించుకుంటారు. మరి ఇప్పుడు ఆ జింగిల్స్ పాడడానికి మన ముందు కొంతమంది రాబోతున్నారు. మరి వాళ్ళకి వెల్కమ్ చెప్దామా? జింగిల్ బెల్స్ రండి. నమస్కారం అండి, నా పేరు సీనియర్ నూకరాజు. సో వీళ్ళందరూ కూడా నాతో పాటలు రాపించుకుని అవి పాడమన్నారు. నేను ఒక్కొక్క పాటకి లక్ష తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ముందుగా శాంతి దాదా సెంటర్కి రా. నువ్వు ఎప్పుడు సైడ్లు తిరుగుతూ ఉంటావు. శాంతి గారు ఏం పాట పాడమంటారు చెప్పండి. నూకరాజు గారు, నా పేరు మీద ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు, ఆ పాట నా పైన పాడాలి. ఓకే, ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు. ఇది మన ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి శాంతి గారిని ఊహించి పాడమన్నారు. లొట్ట సెంపలున్న శాంతిని చూడు, ఇంద్రానగర్ గడ్డ మీద ఎతికి చూడు, మెట్రో పిల్లర్ వెనకాలే ఉంటడు, 500 అంటుంటాడు, అరే ఓకే అని అంటిమా ఓయోకి రమ్మంటాడు, ఒక్కసారి ఎలితిమా వదలడు, లారీ మీద వస్తున్న డ్రైవర్ చూడు, ఎర్ర లైట్ కనబడితే ఆగి చూడు. మేడం ఎలా ఉంది మేడం సాంగ్? ఓకే అంటే నాకు చాలా దగ్గరగా పాడారు. దగ్గరగా కాదు, మీరు చేసేవే పాడాను మేడం. ఎప్పుడు అందరు నాకు ఇస్తారు, ఈసారి నీకు ఇస్తున్నాను, తీసుకో. శాంతి రాక్ నుకు షాక్. సో నెక్స్ట్ మన అభ్యర్థి ప్లాంటేషన్ రాజా రాంప్రసాద్ గారు. సో మీకు ఏ పాట పాడమంటారు చెప్పండి. పల్సర్ బైక్ సాంగ్. ఓకే రెడీ సార్. సింపిరి జుట్టు వాడు ప్లాంటేషన్ చేసినోడు, ఎలక్షన్ లో నిలబడ్డాడురా, ఈడటంటి నాయకుడు కాదు మామో, మణికొండకే మచ్చమాము. కాలేజీ టైములోన కాండ్రించి ఉమ్మునారు, బూతులెన్ను తిట్టినారు, సిగ్గు చేదను వింటున్నారు రా, అమ్మాయి ఉంటే చాలు అని అంటాడు మామో, 60 ఏళ్ళైనా వదలడు మామో. ఆటగాడు మామూలు ఆటగాడు కాదు. అలాగే మన నెక్స్ట్ అభ్యర్థి యాదమరాజు గారు. యాదమరాజు గారు గుర్తేంటి? మొలక్కాయ్. మీకు ఏ పాట పాడమంటారు సార్? నా పైన లింగిడి అనో. లింగిడి డైలాగులు మింగిడి మింగినాక తడబడి కాళ్ళ మీద పడి ఎపిసోడ్కి ఎక్కిడి, ఓ అన్నా ఎదమన్నా నువ్వు ఎదవవి అన్నా. అక్కడ రామప్రసాద్ వచ్చి డాన్స్ వేస్తే ఇంద్రజ గారు జడ్జిమెంట్ చెప్తే జడ్జిమెంట్ గంటే అందరికి ఇమ్మంటే టైకెట్ మరుపులంట, సైలెన్స్ అంట. ఓయమ్మా ఇంద్రజమ్మ, నా పిల్లలకి నువ్వు నాయానమ్మా. ఫైమా గారిని రావాల్సిందిగా కోరుచున్నావు. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు 2 తిప్పేస్తావే, చూపే దరిద్రంగా ఉన్నదే గోడ మీద బల్లి. సో మన ఫైమా గారు వచ్చారు. మేడం ఏ పాట పాడమంటారు? సినిమా చూపిస్తా మామా, ఆ పాట. సొట్ట లెంపలున్నాయి దీని ఫేసే, నెత్తి మీద జుట్టు లేదు దీనికి బట్టే, తొండలాగా ఉన్నది దీని వల్లే, ఎండకంట ఎండింది మళ్ళీ, మామ దీన్ని చేసుకుంటే సంకనాకి పోతారు, నేను జస్ట్ మిస్సే. అయినా గాని లాగుతుంది లోపల ఎక్కడో చిన్న టిష్షే, దీని ముఖము చూపిస్తా మామా, మీకు ముఖము చూపిస్తా మామా. పొద్దున్న అనుభవం ఉంటే రావట్లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ నాకు ఇష్టమైన అభ్యర్థి, తన కోసం ప్రాణం ఇస్తా.
అవసరమైతే నా అమౌంట్ ఇస్తా ఈఎంఐ కట్టుకోవడానికి. నరేష్ గారి దగ్గర 1,00,000 తీసుకున్నాను ఆయన మీద. మీకు ఏ పాట పాడమంటారు? అనగనగా ఉప్పలు ఉంది ఉప్పల్లోనే కొంపే ఉంది, కొంపకు చాలా రెంటులు వచ్చే అయినా గానీ సరిపోకుండే భాస్కర్ గాడి కాళ్ళే పట్టే 5,000కి ఓకే చెప్పే ఊరూరు తిరుగుతూ ఉంటాడు. ఉప్పల్లో ఈడే ఉంటాడు, చెట్టు తుప్పల్లెల బాబు ఉంటాడు. ఎలా ఉంది సార్? బాగుంది కానీ నాకు ఇది వద్దు, వేరేది. సరే ఎవరైనా అడుగు, వాళ్ళకి ఇష్టమైన పాట. పాట సార్ మీకు ఇష్టమైన పాట చెప్పండి సార్. వెన్నెలైనా చీకటైనా. ఇల్లు అయినా కష్టాలైనా ఆడు కాళ్ళు పడతాడు, ఈవెంట్కి వెళ్తాడు, 20,000 తీసుకుని ఈడికి 5,000 ఎత్తాడు. అయినా గాని సిగ్గులేదు ఇళ్ళకి. ఇంద్రజ గారు మీకు ఇష్టమైన పాట చెప్పండి మేడం. నువ్వు ఏదో ఒక పాట చెప్పు, అది నేను చెప్తా. నీ జీను ప్యాంటు చూసి చంపుతా. ఏదో ఒక కొంప కట్టకాపులే నాన్నే తాగేసి బరుకాడా పడిపోయే, ఆ కొంపల రెంటులు నీకిందుకు తిప్పలు, అమ్మ దగ్గరికి ఎల్లు పోతా లేకపోతే నీ ఇల్లు. సో థ్యాంక్ యూ నరేష్ గారి మీద నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు. యూ కెన్ గో సిట్. నరేష్ గారి గుర్తు తెలుసు కదా, నడుము గుర్తు మీద గుద్ది ఓటేయాల్సిందిగా కోరుచున్నాం. మరి ఇలాంటి ప్రమోషనల్ సాంగ్స్ క్యాండిడేట్స్ వాడితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో సుధీర్ బాబు గారు చెప్పండి, ఎలా ఉంటది? చాలా బాగుంటది, క్యాచీగా ఉంది. రోడ్ మీద వెళ్ళిపోయాడు, వేరే పనిలో ఉన్నా సరే వెంటనే వచ్చి చూస్తాడు అనమాట. నిజంగా చాలా బాగుంది, రియలీ సూపర్ టాలెంటెడ్. థ్యాంక్ యూ. ఇంద్రజ గారు. రష్మి, మీకు తెలుసో తెలియదు, ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో ఇది ఎప్పుడు ఉండేటువంటి ఒక భాగం అన్నమాట. ఇప్పుడు మన ఈ థీమ్ కి చాలా యాప్ట్ గా సూట్ అయింది. అండ్ చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే నూకరాజు ఇప్పటికిప్పుడు స్పాంటేనియస్ గా ఆన్ స్టేజ్ మీద అది డెవలప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ వెళ్లే ముందు ఒక లైన్ పాట పాడాలనుకుంటున్నారా? లేదు అలా కాదు, చీఫ్ గెస్ట్ ఉన్నారు కదా, ఆయనకి ఇష్టమైన ఏదైనా ఒక పాట, ఆ పాట మీద ప్యారడీ చేయండి. అబ్బాయే హైటుగా, 6 ప్యాకే టైటుగా, ఎదురుంగా ఉన్నోళ్ళు లైనంట వేస్తుర్రు, ఆ అందమే ఓ ఓ ఆ గ్లామరే, ఆ అందమే ఆ గ్లామరే మా మగవాళ్ళకు ఉండాలి. మీ స్పందన నాకు సిగ్గేస్తుందబ్బా. All right, thank you so much, Nukraj. That was wonderful. Thank you.